హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేనైతే వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. ఇవాళ శనివారం కదా, మేమైతే నాన్ వెజ్ తినము. అందుకని చెప్పేసి వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది, మేము చాలా చాలా ఇష్టపడి తినేవాళ్ళం. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా గ్రేవ్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిద్ది. అయితే కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అందులో కారము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వాటర్ తీసేసుకుని మళ్ళీ కూర అంతా కలిగి తిప్పేసి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ.